హలో క్యూరియస్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఫ్రైడే మేము ఒక బఫేకి వెళ్ళామన్నమాట. సో ఐ రియల్లీ వాంటెడ్ టు షేర్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలి అని ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో. ప్లేస్ చాలా గ్రాండ్గా ఉంది, వెరీ నీట్, క్లాసీ అండ్ ఫ్యామిలీకి కానీ కార్పొరేట్ గ్యాదరింగ్స్కి కానీ దిస్ ప్లేస్ వాజ్ పర్ఫెక్ట్ అనమాట. సో వి వెంట్ ఆన్ ఫ్రైడే, బట్ ఫ్లోటింగ్ అయితే ఫుల్గా ఉండింది. సో ఐ సజెస్ట్ గో విత్ ద ప్రీ బుకింగ్. దెన్ కమింగ్ టు ఆల్ దీస్ స్టార్టర్స్, ఒక 3 వెరైటీస్ ఆఫ్ చికెన్ స్టార్టర్స్ ఇలా డిస్ప్లేలో ఉంచేశారు. అండ్ దెన్ వీ హ్యాడ్ 1 వెజ్ స్టార్టర్. దీనికి కాంపిటీషన్గా మేమేం తగ్గేదే లేదు అన్నట్టు వెజ్ స్టార్టర్స్ ఉన్నాయన్నమాట. వెజ్ మంచూరియా, ఫలాఫిల్ వడ, అండ్ దెన్ సమ్ బేబీకార్న్, పన్నీర్ రిలేటెడ్ స్టార్టర్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇది సాల్ట్ అండ్ పెప్పర్ వెజిటబుల్స్ అని, బేబీకార్న్ అని, తర్వాత దీనికి కాంబినేషన్గా ఒక 4 to 5 వెరైటీస్ ఆఫ్ చట్నీస్. తర్వాత నాకైతే దీస్ ఆల్ స్టార్టర్స్ టేస్టెడ్ యమ్ విత్ హాట్ సాస్ అండ్ ఒక 3 to 4 స్టార్టర్స్, గోల్డెన్ ఫ్రైడ్ ప్రాన్స్, మటన్ ఫ్రై అండ్ ఫిష్. ఇది టేబుల్ దగ్గరికి సర్వ్ చేస్తున్నారు. అండ్ గోల్డెన్ ఫ్రైడ్ ప్రాన్స్ వాజ్ టాప్ నాచ్ అనమాట. వెరీ వెరీ టేస్టీ, యమ్ ఉన్నాయి. అండ్ దెన్ ఇది రిఫ్రెష్మెంట్స్, రూ అఫ్జా, దెన్ బ్లూబెర్రీ అండ్ ఇది పానకం అనమాట. అలాంగ్ విత్ దిస్ ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్, సమ్ డిప్స్ ఉన్నాయన్నమాట, సమ్ సాఫ్ట్ బన్ డిప్స్. అలాంగ్ విత్ దిస్ ఒక 3 డిఫరెంట్ సూప్స్ పెట్టారు. సో ఇది కర్రీ నూడిల్ సూప్, కార్న్ సూప్, తర్వాత మటన్ సూప్ అండ్ చికెన్ మాంచో సూప్. అండ్ సలాడ్స్ అయితే ఆల్మోస్ట్ ఒక 20 to 25 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సలాడ్స్, చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. సో ఇది పాస్తా సలాడ్, తర్వాత ప్రాన్ రిలేటెడ్ సలాడ్, తర్వాత సమ్ క్రీమీ ఇటాలియన్ సలాడ్స్, బ్రాకలీ సలాడ్, ఇది కీరా, ఆనియన్, కుకుంబర్, క్యారెట్, స్ప్రౌట్స్ సలాడ్స్, చాలా డిఫరెంట్ వెరైటీస్, ఆల్మోస్ట్ ఒక 20 డిఫరెంట్ వెరైటీస్ చూసాను నేను. అలాంగ్ విత్ దిస్ క్యారెట్, బీట్రూట్, పొటాటో సలాడ్స్. దెన్ ఇంట్రెస్టింగ్ పార్ట్ వచ్చేసి సుషీ అనమాట. సుషీ వాజ్ లైక్ సో మచ్ ఇంట్రెస్టింగ్. ఒక 2 వెజ్ సూషీ ఉన్నాయి అండ్ ఒక ప్రాన్ సూషీ అండ్ చికెన్ సూషీ. సో దీస్ వాజ్ లైక్ వెరీ ఐ క్యాచీ. నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది సూషీ చూసినప్పుడు. అండ్ వీ హ్యావ్ దిస్ యాపిల్ చికెన్ సలాడ్ అండ్ చికెన్ టిక్కా సలాడ్, ఎగ్ సీజర్ సలాడ్ అండ్ దెన్ ది ప్రాన్ సలాడ్. ఇంకో ఇంట్రెస్టింగ్ పార్ట్ వచ్చేసి మోమో మేకింగ్ అనమాట. లైవ్గా మోమో మేకింగ్ చేస్తున్నారు. కమింగ్ టు ది ఇంట్రెస్టింగ్ పార్ట్, డెసర్ట్ సెక్షన్. సో ఇది హాట్ చాక్లెట్ ఫజ్ అండ్ దెన్ దిస్ ఇస్ షీర్ కుర్మా. అలాంగ్ విత్ దిస్ వీ హ్యావ్ కాలా జామున్. సో ఇవి 3 హాట్గా ఇంట్రెస్టింగ్ ఉండింది. అండ్ దెన్ డెసర్ట్స్ కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 15+ వేరియడ్ వెరైటీస్ ఉన్నాయి. అలాంగ్ విత్ దిస్ కుకుంబర్, వాటర్ మిలన్ అండ్ పపాయ, ఈ 3 డిఫరెంట్ ఫ్రూట్స్ కూడా వాళ్ళు సర్వ్ చేస్తూ ఉన్నారు. అండ్ నాకు ఇక్కడ ఉన్న అన్ని స్టార్టర్స్లోకి ఇది చాలా నచ్చింది అనమాట, లిచీ షీర్ఖండ్. చాలా బాగుంది నాకు ఇది. తర్వాత ఇది ఆరెంజ్ కుకీస్. దెన్ వీ హ్యావ్ ఇవి ఈ క్యారమెల్ నట్ బార్స్ అని చెప్పి ఇది కూడా బాగుండింది. ఇది ఆల్మోస్ట్ కేక్స్ లాగే ఉన్నాయన్నమాట, మన సాఫ్ట్ కేక్స్ లాగా. అండ్ దెన్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ నట్స్ కుకీ. అండ్ దిస్ వాస్ దిస్ పీనట్ బటర్ మౌజీ. సో దిస్ ఈస్ ఆల్సో ఇంట్రెస్టింగ్. సో అండ్ సో ఇఫ్ ఐ గివ్ దిస్ ఆర్డర్ లైక్ ఈ డెసర్ట్స్ ఏది బాగుంది అంటే లిచీ షీర్ఖండ్ వాజ్ వెరీ గుడ్. అండ్ అలాంగ్ విత్ దిస్ ఈ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ చూడండి. సో దిస్ ప్లేట్ సర్వింగ్ వాజ్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్. ఆప్రికాట్ డిలైట్, ఎస్ ఇట్ ఆల్సో టేస్టెడ్, ఇట్ స్టాండ్స్ ఇన్ ద సెకండ్ ప్లేస్. బట్ ఈ ప్లేటింగ్ చూడండి హౌ బ్యూటిఫుల్ ఇట్ వాస్. అండ్ దెన్ లీస్ట్ బట్ నాట్ లీస్ట్ మన జిలేబీ కూడా సెక్షన్లో ఉండింది. అండ్ ఇవన్నీ చూస్తేనే నాకు కడుపు నిండిపోయింది. సో దెన్ వీ మూవ్ టు ది మెయిన్ సెక్షన్. సో ఇక్కడ ఒక 4 to 5 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చట్నీస్, తర్వాత పాపడ్స్, పొడులు, కందిపొడి, కారప్పొడి, ఇలా ఒక 4 ఉన్నాయన్నమాట.
సో జస్ట్ ఎక్స్‌ప్లోర్ చేస్తా ఉన్నాము. మోస్ట్‌లీ మేమైతే మెయిన్ కోర్సెస్‌లో జస్ట్ టేస్ట్ చూడడం, కొంచెం బిర్యానీ టేస్ట్ చూసాం. ఇంకేం తినలేదు. ఇది చేపల పులుసు, మ్యాంగో చేపల పులుసు అనమాట. లుక్ వాజ్ వెరీ గుడ్. అండ్ ఇది ములక్కడ ఎగ్ కర్రీ. దెన్ గోంగూర ప్రాన్స్. ప్రాన్స్ అయితే చాలా మంచి సైజ్ ఉన్నాయి. ద టేస్ట్ వాజ్ గుడ్. బెటర్ అనమాట. దెన్ హాంకాంగ్ చికెన్ వెట్, ఇది నాకు చాలా నచ్చింది. సో దిస్ వాజ్ వెరీ గుడ్ గోయింగ్ విత్ దిస్ ఫ్రైడ్ రైస్. నూడిల్స్ చాలా బాగుండింది కాంబినేషన్. ఇది తారీవాలి ముర్గి అని. సో ఇది చికెన్ కర్రీ లాగా. సో ఇట్ ఆల్సో టేస్టెడ్ మీ జస్ట్ యావరేజ్. తర్వాత చికెన్ బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ. సో దిస్ బిర్యానీ వాజ్ గుడ్, వెరీ గుడ్. దానికి అండ్ దిస్ ఈజ్ ఆల్సో చికెన్ టైప్ ఆఫ్ సాటెడ్ చికెన్. తర్వాత మిర్చిక సాలన్, కర్డ్. అండ్ దెన్ దిస్ కమింగ్ టు ది వెజ్ సెక్షన్, వెజ్ బిర్యానీ, చిల్లీ గార్లిక్ ఫ్రైడ్ రైస్. దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్, వెరీ వెరీ టేస్టీ యాజ్ వెల్. తర్వాత ఇది నూడిల్స్. తర్వాత వీ హ్యావ్ సమ్ పన్నీర్ బటర్ మసాలా ఉండింది. తర్వాత ఇండోనేషియన్ స్టీర్ ఫ్రైడ్ వెజీస్ అని. సో దిస్ ఆల్సో గోస్ వెల్ విత్ దిస్ ఫ్రైడ్ రైస్ అండ్ నూడిల్స్ అనమాట. ఐ ఫెల్ట్ దిస్ ఆల్మోస్ట్ టేస్ట్ లైక్ సిమిలర్ వన్. దెన్ సో ఇక్కడ నాకు క్వశ్చన్ వచ్చింది, స్టీర్ ఫ్రైడ్ వెజ్జెస్ కదా, ఎందుకు ఇది ఇంత వాటరీగా ఉండింది అని. సో ఇట్స్ డ్రై ఉండాలి కదా, వైట్ ఈజ్ వెట్ అనేసి. తర్వాత ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళకి ఇది ఉంటుంది కదా, పప్పు అన్నం. సో ఇది పప్పు ఆవకాయ అన్నం అనమాట. సో ఇది ఆల్మోస్ట్ నాకు లజానియా లాగా అనిపించింది, వెజ్ లజానియా లాగా. సో దే గేవ్ దిస్ వెజిటేబుల్ గరాటిన్ అనేది ఒక మంచి పేరు ఇచ్చారు, బట్ ఇట్ మోస్ట్లీ టేస్టెడ్ మీ లైక్ లజానియా. సో then we have this veg combination, veg haryali, soya chap masala, and paneer butter masala. కర్రీలోకి వచ్చేసి బెండి పీనట్ ఫ్రై, గుత్తి వంకాయ పులుసు. ఇవన్నీ అసలు నాకు చేయడానికి పొట్ల ఖాళీ లేదనమాట. సో మేము జస్ట్ చూసి వచ్చాము అంతే. టొమాటో పప్పు, తర్వాత సాంబార్, వీ హ్యావ్ స్టీమ్డ్ రైస్, పచ్చి పులుసు, ఉల్లచారు, మజ్జిగ పులుసు. అలాంగ్ విత్ దిస్ హమ్మస్ ఉన్నాయి అనమాట, బీట్రూట్ హమ్మస్, స్పినాచ్ హమ్మస్. దిస్ వాజ్ ఆల్సో గుడ్. ఇది నాకు ఇంకొకటి చాలా మంచి ఇంట్రెస్టింగ్ అనిపించిన డిఫరెంట్ ఏంటంటే మష్రూమ్ పికిల్. ఇది ఫిష్ జస్ట్ టేస్ట్ చూసాము, ఇట్ వాస్ గుడ్. దెన్ దిస్ ఇస్ పాస్తా సెక్షన్. వీ హ్యావ్ 4 డిఫరెంట్ పాస్తాస్. లైవ్ పాస్తా చేస్తూ ఉన్నారు, వెరీ గుడ్. దెన్ ఇది పిజ్జా సెక్షన్. దెన్ వీ హ్యావ్ దోసా సెక్షన్, లైవ్ దోసా కౌంటర్. అండ్ దెన్ దిస్ ఇస్ కాసడల్లా సెక్షన్. సో ఇవన్నీ మనకి లైవ్గా మనం అడిగితే దే ఆర్ మేకింగ్ ఇట్. అలాంగ్ విత్ దిస్ వీ హ్యావ్ దిస్ చాట్ సెక్షన్, పానీపూరి సెక్షన్ కూడా. సో డిఫరెంట్ పాస్తా, మేము కూడా ఒక పాస్తా చేయించుకుంటున్నాం, ఆల్ఫ్రెడో పాస్తా. హీ సజెస్టెడ్ దిస్ టేస్ట్ గుడ్ అని. సో దిస్ ఇస్ ఆల్ఫ్రెడో పాస్తా. యాజ్ పర్ హిస్ సజెషన్ దిస్ టేస్ట్ ఇస్ రియలీ వెరీ గుడ్. ఫైనల్ ఫుడ్ ప్లేస్ రివ్యూ వచ్చేసి ఐ గివ్ ఫుడ్ వచ్చేసి 3.5, యాంబియన్స్ 4 ఇస్తాను. సో ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి, బట్ ఐ గివ్ ఓవరాల్ ఫుడ్ రేటింగ్ 3.5.